మనుషులు హృదయాలోచనలు దేవుడు మాత్రం ఎరిగి ఉన్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనిషాత్మకే కానీ మనుషులో మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదని 1 కొరింథీ పత్రిక 1:2 అధ్యాయం 11వ వచనంలో ఉంది. హృదయాలోచనలు పరిశోధించేవాడు యెహోవాయే, దేవుడే. హృదయాలోచనలు పరిశోధిస్తాడు ఆయన. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. సామెత 4:23 వచనం. ఇంకా హృదయ ఆలోచన దేవునికి తెలుసావును. మరి వాడు ఎలా వచ్చాడు అంటే వాడు తీసుకొస్తాడు తలంపు. నువ్వు అంగీకరిస్తే నీలోకి వస్తాడు. ఇప్పుడు ఈగలు వస్తున్నాయి, నీ ప్లేట్ మీద వాలకుండా నువ్వు జాగ్రత్త పడితే వాలవు. నువ్వు ఇసరకుండా చేత్తో అలా కూర్చొని ఈగలన్నీ వచ్చి వాళ్తాయి. అన్నయ్య ఏమంటలేదు అని చెప్పాను. ఆ తర్వాత మిమ్మల్ని చూసిన వాళ్ళు అంటారు, ఏమంటే ఈగలు కూడా కలిపి తింటున్నాడని. అది మీ బలహీనత. జాగ్రత్త పడండి. ఇప్పుడు మీ ఇంట్లో డస్ట్ రావాలని పెట్టుకున్నారు, ఇల్లు కట్టారా? డస్ట్ రాకూడదనే. డస్ట్ ఉండాలని మీరు ఆశపడరు కదా, మరి డస్ట్ వస్తుందా మీ ఇంట్లో? డస్ట్ మీరు వెల్కమ్ చెప్పలేదు, శుభలాకి ఇవ్వలేదు, మా అయినా వచ్చేసింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు ఎక్కడ కనపడి ఆ డస్ట్ కనపట్లా. కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు విపరీతమైన డస్ట్, ఆ ఎయిర్లోనే ఉంటున్నట్టుంది ఆ డస్ట్. మీరు తలుపు తాళాలు వేసుకుని వెళ్ళండి, ఇల్లంతా నీట్గా పెట్టి వారం రోజుల తర్వాత తిరిగి రండి. 2 వారాల తర్వాత వస్తే మీ టేబుల్ మీద డస్ట్ ఉంటుంది, మీ వస్తువుల మీద డస్ట్ ఉంటుంది. డోర్లన్నీ వేశారు, విండోస్ అన్నీ క్లోజ్ చేశారు. ఎక్కడ నుండి వచ్చింది డస్ట్? అంటే ఎయిర్లో అంత డస్ట్ ఉందా? మీరు వెళ్తున్నప్పుడు ఇంట్లో ఎయిర్ ఉండే ఉంటుంది, ఎయిర్లో అట్లా డస్ట్ ఏర్పడిందా? ఎస్. కొన్ని ప్రాంతాలకు వెళ్తే 15 రోజులైనా 1 నెల అయినా అక్కడ డస్ట్ కనపట్ల, తిరిగి వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన డస్ట్. సో మనుషులు డస్ట్ ఉందని చెప్పి మనం ఏం చేస్తాం? వాటిని క్లీన్ చేసుకోవడం వేరే మార్గం లేదు. అలాగే నీలోకి దురాలోచనలు వచ్చాయని తెలిస్తే క్లీన్ చేసుకో. అడుగు, ప్రభా ఈ ఆలోచనల నుండి దూరపరచమని. గాడ్ బ్లెస్ యు.